పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ఎలాంటి కమర్షియల్ సినిమా చేసినా ఆడియన్స్కి అంత కిక్ ఇవ్వదనే విషయం అల్లు అర్జున్కు కూడా తెలుసు. అందుకే కెరీర్ను ఇకపై జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు ఈయన. అట్లీ సినిమా నుంచి తన ప్లాన్ అమలు చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాతో దాన్ని పీక్స్కు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇంతకీ బన్నీ ఏం చేస్తున్నారు? అలవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత దాన్ని మించేలా పుష్పతో రికార్డులు చెడుగుడు ఆడుకున్నారు. అట్లీతో చేయబోయే సినిమా జోనర్లో ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రాలేదని తెలుస్తుంది. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్తో యాక్షన్ జోనర్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అట్లీ సినిమాతో కొత్త జోనర్ ట్రై చేస్తున్న బన్నీ త్రివిక్రమ్ కోసం మరో జోనర్లోకి వెళ్లనున్నారు. ఇప్పటి వరకు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు బన్నీ, గురూజీ. ఈ కాంబో అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఈసారి ఇంకాస్త భారీ ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబో. అట్లీ సినిమా బడ్జెట్తో 500 కోట్ల పైనే ఉండబోతోంది. విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే మైథలాజికల్ జానర్లో నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండబోతోంది. తను చేయబోయే నెక్స్ట్ 2 సినిమాలు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ కమర్షియల్గానూ సక్సెస్ అయ్యేలా డిజైన్ చేసుకున్నారు అల్లు అర్జున్.